హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మార్ట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈరోజు వచ్చేసి మీకు కట్టు జ్యువెలరీలో హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ తాళీ చైన్స్ అండ్ చిన్నపిల్లల చైన్స్ కావచ్చు చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే ఆర్టికల్స్ చూపిస్తున్నామండి. ఇంతంతలా చైన్స్ కూడా చూపించాము. సో ఈ కలెక్షన్స్ అగైన్ మనం చూస్తున్నాము వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్లో. సో రీసెంట్గా పూర్ణ గారు మనకి ఇక్కడ ఈ షాప్ని ఓపెన్ చేశారు కదండి, ఆ వీడియో కూడా నేను మీ అందరితో షేర్ చేశాను. సో ఈ వీడియోలో అన్నీ కూడా మనకి తాళీ చైన్స్ అండ్ సింపుల్ చైన్స్ టు చాలా హెవీ చైన్స్ వరకు చూపిస్తున్నామండి. సో చాలా తక్కువ వెయిట్లో వచ్చేస్తాయి, చాలా ట్రస్టెడ్ అండి. మనకి బిల్లింగ్ గురించి అసలు కట్టు జ్యువెలరీ అంటే ఏంటి, వీటి బిల్లింగ్ ఎంత ఇంపార్టెంట్, అసలు ఎందుకు తీసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని సార్ ఓనర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూద్దాం. హాయ్ అండి, ఇప్పుడు మనం వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్లో ఇది 5వ షోరూంలో ఉన్నామండి. ఇది వచ్చేటోడికి సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కమాన్ పక్కకు అతి పెద్ద షోరూమ్ మనం రీసెంట్గా ఇక్కడ ఓపెన్ చేసాము. ఇక్కడ వచ్చేటోడికి నెంబర్ ఆఫ్ మోడల్స్ని మనం ఇక్కడ డిస్ప్లే చేసుకున్నాం. ఈ వీడియోలో ప్రత్యేకించి ఒక చైన్స్ మెల అంటూ ఇందులో చైన్స్ మాత్రమే వీడియోస్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి మొత్తం వీడియో అంతా కూడా మీకు 1 గ్రాము 500 నుంచి మొదలయ్యి 38 గ్రామ్స్ వరకు కూడా చైన్స్ అన్ని మోడల్స్ని నేను మీకు ఇది ఈ వీడియోలో అన్నది చూపిస్తూ ఉంటాను. 1 గ్రాము 500లో చైన్స్ అంటే ఇదిగోండి స్టార్టింగ్ ఉంది చూసారా, ఇది 1 గ్రాము 500లో అండి. ఇది బేబీ చైన్స్ అంటారు. ఇవి 1.5 గ్రామ్ అండి. ఈ వచ్చేటోడికి మీకు ఇందులో 916లోకి వెళ్ళేటోడికి ఇది 7 నుంచి 8 గ్రాముల్లో తయారవుతాయండి ఈ గొలుసు వచ్చేటోడికి. దీన్ని మనం పర్టికులర్గా 1.5 గ్రాముల్లో తయారు చేసాం కాబట్టి దీని యూజ్ ఎక్కువగా ఉంది. ఎందుకు అని అంటే ఈ హాస్టల్స్లోనో కాలేజీలోనో చదివే యూత్ అండ్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి పూర్తిగా గోల్డ్ వేసేటోడికి ఏమవుతుందనంటే ఎక్కడైనా పెట్టి మర్చిపోవటమో లేదంటే వదిలేయటమో పాడేయటమో చేస్తారన్న ఒక భయంతో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ అంతా కూడా ఈ 1.5 గ్రామ్స్కే షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ ఇది ఏంటనంటే ఇది వేసుకున్నారనుకో కేవలం గ్రామున్నరే కదా, 8 గ్రాములు 7 గ్రాములు పెట్టే చోట గ్రామున్నరలో వాళ్ళకి బెస్ట్ దొరికేస్తుంది. అది కాకుండా అది అచ్చం గోల్డ్ ఏదైతే ఫినిషింగ్ ఉంటుందో సేమ్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది. అందుకని ఈ 1.5 గ్రామే అని కాకుండా 1.8లో అయితే కనుక ఒక 10 రకాల మోడల్స్ మనం ఇక్కడ డిస్ప్లే చేసాం. అంటే 1.5 గ్రామ్స్లో మోడల్ తక్కువ రావచ్చు కానీ రన్నింగ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఒక 300 మిల్లీ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇక్కడ మనం 1 గ్రాము 800లో ఈ మోడల్స్ అన్నీ కూడా 1 గ్రాము 800లో వస్తుందండి. 1.8 గ్రామ్స్లో 2 గ్రామ్స్ బిలోలో ఈ ఐటమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఈ మోడల్ వచ్చేటోడికి 2 గ్రామ్స్కి వచ్చేటోడికి ఈ మోడల్స్ వస్తున్నాయండి. అంటే ఒక 200 మిల్లీలు డిఫరెంట్ తీసుకున్నాం అనుకోండి, 2 గ్రామ్స్లో ఇవి కూడా మళ్ళీ 10 మోడల్స్ 10 రకాల మోడల్స్ 2 గ్రామ్స్లో. అంటే హాఫ్ గ్రామ్ డిఫరెంట్లో కూడా మనం 10 రకాల మోడల్స్ని డిస్ప్లే చేస్తున్నాం. వీటిలో ఏంటంటే కొంచెం లావుగానో లేకపోతే థ్రెడ్డింగ్ టైపో లేకపోతే ప్లెయిన్ చెక్కుడ్ టైప్ అని ఇలాగ రకరకాల మోడల్స్ని దీనిలోనే మనం ఈ డిస్ప్లే చేయటం అన్నది చేస్తున్నాం. ఇదిగోండి ఇది వచ్చేటోడికి 2.5 గ్రామ్స్లో తయారైద్దండి. అంటే 2.5 గ్రాములు 1/2 గ్రామ్ పెరిగేటోడికి మళ్ళీ దీనిలో ప్రత్యేకించి 10 రకాల మోడల్స్. వచ్చిన మోడల్ రాకుండా ఉంటుందండి ఖచ్చితంగాను. దగ్గరగా చిన్నపాటి డిఫరెంట్లోనే ఉంటాయి ప్రతి మోడల్స్ కూడాను. మీరు చూస్తున్నట్టయితే ఇది ఏమైందనంటే ఒకవేళ ఫర్ సపోజ్ ఇదే మోడలు 1.5లో ఉందనుకోండి, అది బాగా సన్నగా ఉంటుంది. ఇది 2.5లో వచ్చింది కదండి, ఇది లావ్ వస్తుంది. ఈ లావ్ రావడంతో ఈ బాల్స్ ఏదైతే ఉందో సైజు పెరుగుతాయి అన్నమాట. ఈ బాల్స్లో కూడా ఇక్కడికి వచ్చేటోడికి ఒక రకమైన బాలు ఇలాగా డిఫరెంట్గా బాల్ మార్చడం అన్నది చేస్తూ ఉంటాం. పూర్తిగా ప్లెయిన్ బాల్ పెట్టకుండా ఇలా ఆల్రెడీ మనకున్న ట్రెడిషనల్ మోడల్ దాన్ని అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ఇస్తున్నాం అనమాట. ఈ 2.5లో ఈ రకంగా వస్తుంది. 3 గ్రామ్స్కి వచ్చేటోడికి ఇలాగా ఇవన్నీ కూడా 3 గ్రామ్స్లో తయారైనాయండి. అంటే 3 గ్రామ్స్ అనేటోడికి కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది. అంటే 24 ఇంచెస్ లాగా మనకి వచ్చేది ఏదైనా ఉందనంటే అది 3 గ్రామ్స్ దాకా పడుతుంది అనమాట. మీకు 3.5 కూడా అదే రకంగా ఉంటుంది. కొంచెం మోట వస్తుంది. అంటే జెంట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు 3.5 గ్రామ్స్లో. మీకు అంటే కొంచెం బ్రాడ్ రావటం కానీ లేదంటే కొంచెం లెంత్ ఎక్కువ రావటం కానీ జరుగుతుంది. అదే మీరు 4 గ్రామ్స్కి వచ్చేటోడికి ఏమవుతుందనంటే మొత్తం తాళీ చైన్స్ కింద వస్తాయండి. 4 గ్రామ్స్లో తాళీ చైన్స్ అంటే సూత్రాల చైన్లు.
మీకు ప్రతి హాఫ్ గ్రామ్కి కూడా డిఫరెంట్ చూపిస్తూ ఆ హాఫ్ గ్రామ్లో కూడా మనకి 10 రకాల మోడల్స్ని ఇక్కడ మనం డిస్ప్లే చేయడం అన్నది చేస్తున్నాం. ప్రతి మోడల్ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ కంపేర్ చేయడానికి సంబంధం లేకుండానే ఉంటుంది. 90% మనం మోడల్ని సపరేట్గానే తీసుకున్నామండి. ఎందుకనంటే ప్రతి దాంట్లోనూ ఒక 10 రకాల మోడల్స్ అక్కడ కస్టమర్కి ప్రతి వెయిట్లోనూ ఒక వెయిట్లోనే 10 రకాల మోడల్స్ మనం ఇవ్వటం వల్ల అది కస్టమర్కి ఒక చాయిస్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి. చాలా పెద్ద షోరూమ్ కాబట్టి మీకు నచ్చాల్సిందే అండి మోడల్స్. ఇంక మీకు అన్ని పెద్ద షోరూమ్స్లో ఉండే ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ అయితే మీకు తాళీ చైన్స్లో కిడ్స్ వాటిల్లో కూడా దొరుకుతాయి. సో ప్రీవియస్ వీడియోలో చాలా మంది అడుగున్నారు సార్ తాళీ చైన్స్ గురించి ఎస్పెషల్లీ. ఖచ్చితంగా సార్ వాళ్ళు ఇప్పుడు తీసుకున్నాక దీనికి ఎలా అండి లైక్ ఆ వెయిట్ అనేది మీరు తర్వాత మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఏంటి ప్రొసీజర్? ఇప్పుడు ఇది ఏదైతే ఉందో తాళీ చైన్స్ ఉన్నాయి. ఈ తాళీ చైన్స్ టోటల్ వెయిట్ వచ్చి 23 గ్రామ్స్ 22 గ్రామ్స్ ఆ రకంగా ఉంటుందండి. 22-23 గ్రాములు ఉన్న ఒక చైను మనం ఒక 5 గ్రాముల్లో ఇచ్చాము తాళీ చైను. రేపొద్దున్న ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ వాడుకున్న తర్వాత రిటర్న్ ఇస్తే దానిలో హాఫ్ అన్నది గోల్డ్ రిటర్న్ వస్తుంది. హాఫ్ రిటర్న్ గోల్డ్ ఏదైతే ఉందో గోల్డ్ రేటు ఇంక్రీజ్ అయిన రేట్ వస్తుంది. అంటే ఇవాళ ఫర్ సపోజ్ కేవలం ఒక 5,000 రూపాయలు పెట్టి ఒక గ్రామ్ 5,000 అనుకోండి, ఒక 5 గ్రాములు 25,000 పెట్టుకున్నారు. దానిలో ఆఫ్ అని అంటే 2.5 గ్రాములు రిటర్న్ ఉంది. రేపొద్దున గ్రామ్ 10,000 అయిందనుకోండి, ఆ 2.5 గ్రాములకి మళ్ళీ 25,000 రూపాయలు కూడా వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఎంత పెట్టి కొనుక్కున్నారో సేమ్ అంత పేమెంట్ రిటర్న్ వచ్చే అవకాశం దీనిలో 90% ఉంది. మేము ఇన్ని సంవత్సరాల మా లైఫ్లో ఎంతోమందికి సేల్ చేసిన ఐటమ్స్లో 2-3 లక్షలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు పట్టుకొని మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత పెట్టి కొనుక్కున్నారో అంత క్యాషు వాళ్ళకి తిరిగి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి కస్టమర్ల బైట్స్ కూడా మా దగ్గర ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, మనం ఇన్ని సంవత్సరాలు వాడుకున్నాం, ఎంత పెట్టి కొనుక్కున్నాం, మళ్ళీ మేము ఎంత పెట్టి కొనుక్కున్నాం అంత పేమెంట్ వచ్చేసింది అన్న కాన్సెప్ట్. అదే కాకుండా ఐటమ్ ఉన్నంత కాలం కూడా సర్వీస్ ఫ్రీ అన్నది ఇస్తున్నాం ఇక్కడ. అంటే ఏదైనా ఇష్యూ వచ్చింది, తెగింది, లేదంటే స్టోన్స్ అయినా ఊడిపోయినాయి, ఏదైనా బీడ్స్ రాలిపోయినాయి, సైజులో డిఫరెంట్ వచ్చింది, ఇలాంటి కాన్సెప్ట్ ఏదైనా సరే, ఎలాంటి కంప్లైంట్ ఉన్నా సరే ఐటమ్ దగ్గర పూర్తిగా సర్వీస్ అన్నది ఫ్రీ ఇచ్చేసాం. ఇప్పుడు కలర్ వేసామనుకోండి, కలర్ అయితే పోయిద్ది. ఇక్కడ ఉన్నది కలర్ కాదు, గోల్డ్ షీట్ ఏమవుతుంది అని అంటే మీరు పాలిష్ పెట్టుకుండే కొద్దీ మెరుగు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కలర్ ముంచేది కలర్దే అనుకోండి, అది మీరు హాట్ వాటర్లో డిప్ చేసినా లేదంటే ఏదైనా క్లీనింగ్ చేసినా ఏమవుతుంది అని అంటే అది పోతుంది. మేమేం చెప్తున్నాం, ఒకవేళ మీరు మీ అంతటి మీరే క్లీన్ చేసుకోవాలనుకుంటే మీరు హాట్ వాటర్లో కడిగేయండి, బ్రష్లు పెట్టి క్లీన్ చేసుకోండి, అద్దంలా మెరిసిపోతుంది. ఎందుకనంటే బంగారం ఏదైతే ఉందో మెరుగు పెట్టే కొద్దీ మెరుగు పెరుగుతుంది. పైన కలర్ ఉందనుకోండి, మనం కడిగితే పోతుంది, బంగారం కడిగితే మెరుస్తుంది. ఎందుకనంటే దాని మీద ఉన్న డస్ట్ ఏదైతే ఉందో అది క్యాచ్ అయిందనుకోండి, అది క్లీన్ అవుతుంది. అది కూడా ఒక చైన్స్ దగ్గరే మనకి డస్ట్ క్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ మిగతా అన్నిటిలోనూ కూడా అంత అవసరం ఉండదు. మీరు చూస్తుంటే మనకు ఒంటి మీద అలాగా కంటిన్యూగా చైన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఒక్కటే మీకు డస్ట్ అన్నది క్యాచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా కస్టమర్లకి ఇస్తున్నాం. మీరుగా క్లీన్ చేసుకుంటారా, లేదంటే మాకు ఇస్తే మేము క్లీన్ చేయాలా? ఐటెం ఉన్నంతకాలం అయితే మీకు సర్వీస్ అయితే ఫ్రీ ఉంది. కస్టమర్ ఒక్కసారి కొన్నారు అని అంటే వాళ్ళు ఐటెం రిటర్న్ ఇచ్చేంత వరకు వాళ్ళకి వాడుకోవడానికి అన్ని రకాల అరేంజ్మెంట్స్ అయితే మన దగ్గర చేసి ఉన్నాం. ఇక్కడ పైన ఉన్నది షీట్ కాబట్టి పెద్ద కలర్ పోయే ఛాన్స్ అయితే ఉండదండి. షీట్ ఏదైతే ఉందో అది షీట్ మెరుగు పెట్టే కొద్దీ మెరుగు వచ్చేదే తప్ప మీకు కలర్ అయితే పోయిద్ది కానీ షీట్ అయితే పోదు కదా. ఆ కాన్సెప్ట్ మేము చెప్పేది అనమాట. పైన మనం 24 లేయర్ ఇస్తున్నాం కాబట్టి ఆ గోల్డ్ అన్నది తీసుకుంటాం జరుగుతుంది. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే మీకు ఆ మోడల్ ఏదైతే ఉందో వాళ్ళకి నచ్చిన మోడల్ ఏదైనా కావాలన్నా మనం ఇక్కడ తయారు చేస్తున్నాం. ఆ తయారింగ్ దేనిలో అవుతుంది అని అంటే గోల్డ్ వర్క్లోను మాత్రమే ఆ తయారవుతుంది. మిగతా దేనిలోనూ కూడా మనకి ఆ తయారింగ్ అన్నది ఉండదు కదా. మనకు నచ్చిన మోడల్ పట్టుకెళ్ళి ఇదొకటి నాకు ఆర్డర్ తయారు చేయండి, ఇది ఇందులో సన్నగా కనబడుతుంది, కొంచెం లావుగా చేయండి, కొంచెం పొడుగ్గా చేయండి, లేదంటే కొంచెం షార్ట్గా చేయండి అని అనడానికి ఇక్కడ మేకింగ్ ఒక 916లో జరిగే అవకాశం ఏదైతే ఉందో అది షీటెడ్ జ్యువెలరీలో మేము తీసుకొచ్చాం కాబట్టి ఈ కస్టమైజింగ్ ఆప్షన్ అన్నది కస్టమర్లకు ఉంటుంది. ఇలాగ డిపెండ్
డిపెండింగ్ మోడల్ని బట్టండి. ఇప్పుడు రెగ్యులర్గా ఉండే మోడల్స్ లేకపోతే ఆల్మోస్ట్ ఇప్పుడైతే కనుక అన్ని రకాల మోడల్స్ని మనం డిస్ప్లే చేసి ఉంచాము. వాళ్ళు తీసుకొచ్చే ప్రతి మోడలు మా దగ్గర మ్యాచ్ అయిపోయే అవకాశం 99% ఉంది. కాకుండా వేరే మోడల్ కొత్తగా ఉందనుకోండి, అది డై తయారు చేయడానికి కానీ లేదంటే దాని డిజైనింగ్ 3D డిజైనింగ్ చేయించడానికి కానీ 1 month అని లేదంటే 15 days అని ఇలా టైం తీసుకుంటాం. డై రెడీగా ఉంది కానీ మన దగ్గర సరుకు సేల్ అయిపోయిందని అంటే 1 weekలోనే తయారు చేసి ఇచ్చేసేది ఉంది ఖచ్చితంగా. ఇది 5 grams వచ్చేటోడికి రెగ్యులర్గా వాడుతున్న ఐటమ్స్ అండి. 5 grams తాళీ చైన్స్ చాలామంది ఈ 5 grams ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకనంటే బాగా మోటగాను ఉండవు, బాగా సన్నగాను ఉండవు, కరెక్ట్గా తాళీకి సరిపోయినట్టుగా వస్తాయి అనమాట. అందుకనే ఎక్కువగా ఈ 5 grams ఐటమ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ సో వన్ ఆఫ్ ద కామన్ డిజైన్ అండి, ఇలా వస్తుంది. లెంత్ కూడా మనకి ఇది ఎన్ని గ్రామ్స్లో వస్తుంది సార్? 5 grams అండి. 5 grams. మీకు మళ్ళీ ఒక 1/2 gram 5.5లో ఉంటుంది, 6 grams ఉంటుంది, 6.5లో ఉంటుంది. అలాగా ఈ గొలుసుల్లో మనకి సైడ్ ల్యాకెట్లు కావాలంటే ల్యాకెట్లు, లేదంటే డబల్ లైన్ కావాలంటే డబల్ లైను. మనకి అదే మోడలు లావు పెద్దదిగా అంటే సన్నగా ఉన్న మోడలే లావుగా చేయాలన్నా లావుగాను, అలాగే ఏ రకంగా అయినా సరే చేసుకోవచ్చు. 6.5కి వచ్చేటోడికి 2-in-1 కింద అయిపోద్దండి. అంటే అటు లేడీస్ వాడుకోవచ్చు, ఇటు జెంట్స్ కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇద్దరు వాడుకోవడానికి బాగుంటుంది అనమాట. 6.5 ఇలాగ 7 grams వరకు కూడాను. 8 grams వచ్చేటోడికి పూర్తిగా జెంట్సే వాడతారండి. అంటే 8 grams వచ్చేటోడికి బాగా మోట వచ్చేస్తాయి చైన్లు. ఈ చైన్స్ హెవీగా వచ్చేస్తాయి. ఇంత హెవీ చైన్స్ ఏవైతే ఉన్నాయో అంతా కూడా ఓన్లీ జెంట్సే ఎక్కువగా యూజ్ చేస్తారు. వాళ్ళకు కూడా 22 size అని, 24 size అని, 26 size అని లెంత్. అంటే ఒక్కొక్కళ్ళు ఓపెన్ చేసి పెట్టుకుంటానంటారు, ఒక్కొక్కళ్ళు ఏమో ఇలా పైనుంచి ఇలా వేసుకొని ఇలా కావాలనుకుంటారు. రెగ్యులర్గా ఉండే మూట ఏదైతే ఉందో ఆ మూటలో, ఈ మూటలో అయితే కనుక మనకి 8 grams 8.5 grams తయారయ్యే అవకాశం ఉంది. మళ్ళీ మనకి 9 grams అండి. అంటే ప్రతి 1/2 gram దగ్గర కూడా మనం మోడల్స్ని పెంచుకుంటూ పోయాం. అంటే డిఫరెంట్ మోడల్ని తీసుకొని బ్రాడ్ని పెంచుకుంటూ వెళ్ళాం అనమాట. ఆ రకంగానే మళ్ళీ 10 grams 10.5 grams ఈ వచ్చేటోడికి 12.5 grams అండి. ఈ 12.5 gramsలో చాలా హెవీ ఐటమ్ వస్తుంది. 12.5 gramsలో ఇలాంటి బ్రాడ్ ఐటమ్ అంతా కూడా మీకు 12.5లోనే దొరుకుతాయి. ఇదిగోండి ఇలాంటి డిఫరెంట్ మోడల్స్. ఈ మోడల్స్ అన్నీ కూడా ఈ స్టోర్లో ఇదే ఫస్ట్ టైం అండి. వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్లో ఇదే ఫస్ట్ టైం ఈ మోడల్స్ అన్నీ కూడా దింపడం. కానీ ఇప్పటి వరకు ఈ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ లాంచింగ్ లేదండి. ఇదే ఫస్ట్ టైం అనమాట మనకి ఈ వెయిట్లో. ఇది 916లో చేసుకోవాలనుకుంటే మినిమం మనకి 8 నుంచి 9 తులాలు లేనిదే తయారవ్వదు. ఇప్పుడు ఇక్కడ మాత్రం మనం తులం పావులో తయారు చేస్తున్నాం. కేవలం తులం పావులో ఐటెం తయారు చేస్తున్నాం. రెగ్యులర్గా వాడుకోవచ్చు. రెగ్యులర్గా మీరు 4-5 years వాడుకోవడానికి మనం ఇంత డేర్గా మనం ఎందుకు చెప్తున్నామనంటే ఆ అవకాశం ఉన్నప్పుడే మనం చెప్పగలుగుతాం. ఇదేమి నేను ఇక్కడ ఒక కస్టమర్తో మాట్లాడట్లేదు. కొన్ని లక్షల మంది జనాలు చూస్తుండగా ఇంత పబ్లిక్గా మనం చెప్తున్నామనంటే ఆ కాన్సెప్ట్ ఉంటేనే మేము అంతలా చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పలేం కదా. అందుకే ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఇప్పుడు ఈ 20 సంవత్సరాల ఈ జర్నీలో ఎంతమంది కస్టమర్లు హ్యాపీగా మాకు యాడ్ అవుతూ మిగతా వాళ్ళకి పక్కన వాళ్ళకి చెప్పి అలాగా ఒక కుటుంబం కింద ఎంతమందిని తీసుకొని వచ్చారంటే వాళ్ళ ఇచ్చే బూస్టింగు ఆ డిమాండింగ్ ఉంటేనే కదా మేము కూడా స్టోర్ మీద స్టోరు పెట్టడానికి, ఇంత స్టాక్ పెట్టడానికి అవకాశం దేనికి వస్తుంది అని అంటే అది సక్సెస్ఫుల్గా రన్నింగ్ జరిగితేనే వస్తుంది ఖచ్చితంగాను. ఇందులోనే మనకి 12.5లోనే చాలా రకాల మోడల్స్ని దింపేవండి. ఎందుకనంటే జెంట్స్కి ఇప్పటి వరకు కూడా పెద్దపేట వేయలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా జెంట్స్ దగ్గర చాలా హెవీగా అన్ని రకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంచుమించుగా 30 రకాల వెరైటీలు మీరు చూస్తున్నారు. ఈ 3 ట్రైలు ఒకదాన్ని మించింది ఒకటి ఉంటుందండి, ఒకటి సంబంధం ఉండదు. చూడండి అది వచ్చేటోడికి 18.5 grams 20 grams ఆ రేట్లో కూడా ఉంటాయండి. అవి అంత బాగా బ్రాడ్ ఉన్నాయి అనమాట. అంటే ఎందుకనంటే అక్కడ సీజెడ్ వర్క్ కూడా ఉంది. అలాగే అవి వచ్చేటోడికి డైమండ్ ఫినిషింగ్ వర్క్ అనమాట. ఎందుకనంటే స్టోన్ ఏదైతే ఉందో డల్నెస్ వస్తుందండి. కొంతమందికి స్టోను మెరవాలి, కొంతమందికి స్టోను డల్ ఉండాలి. అలాగా అంటే డల్ ఉంటే ఎలా ఉంటుంది అన్నది వర్క్ శాంపిల్, అలాగే స్టోన్ మెరిస్తే ఎలా ఉంటుంది అన్నది వర్క్ శాంపిల్. అలాగే 2 రకాలు మనం అక్కడ
కస్టమర్లకు ఒక డెమో అన్నది పెడితే అర్థమైద్దన్న కాన్సెప్ట్ తోటి మనం ఇక్కడ డెమో చేస్తున్నాం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు వచ్చారు అని అంటే ఎక్కడో దిక్కున సాటిస్ఫాక్షన్ అయిపోవాలి, ఆ రకంగా ఆలోచన చేసాం. పర్చేస్ చేసుకుని వెళ్ళగలుగుతారు. ఎందుకనంటే నచ్చేలాగా మనం ఒక వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అన్నది మేము ఆలోచించేసాం. కస్టమర్ ఏ రకంగా ఆలోచిస్తారు, ఒక్కొక్కళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారు, కొంతమందికి ఎలా నచ్చుతుంది, కొంతమందికి ఎలా నచ్చుతుంది. అలాగే అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎవరికి ప్యాటర్న్ సన్నగా కావాలి, బ్రాడ్గా ఉండాలి, స్టోన్స్ ఉండాలి, ఫ్యాషన్గా ఉండాలి, లేదు గాంభీర్యంగా కనబడాలి, ఇలాగా ఎలా కావాలన్న వాళ్ళకి ఆ రకంగా మనం దీన్ని తీసుకొని అన్నిటిని ఇక్కడ డిస్ప్లే చేసాం కాబట్టే ఇంత మొత్తం మీకు ఒక చైన్ మెలా అంటూ ఇంత లెంత్ మీకు చూపిస్తున్నాం. ఇంచుమించుగా ఒక చైన్సే దగ్గరగా ఇప్పుడు ఒక 500 రకాలు మనకి ఈ స్టోర్లో ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఈ చైన్సే కాదండి, మనకి ఈ విధంగా నెక్లెస్ కావచ్చు, ఇటువైపున హారాలు, మీరు చూసే డిస్ప్లేలోనే ఒకదాని వెనకాల ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. మనకి డిస్ప్లేలోనే కాదు, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. నాట్ ఓన్లీ గోల్డ్ ఆర్టికల్స్, ఇటువైపున మీరు చూసుకున్నట్లయితే కట్టుతో చేసినటువంటి పట్టీలండి. ఇదంతా కూడా జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ అనమాట. అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. డెఫినెట్గా అయితే విజిట్ చేయండి. ఇటువైపున ఇంకా హెవీ ఐటమ్స్ ఉన్నాయండి, వీటిని ఒకసారి చూద్దాం. చూస్తున్న మోడల్స్ ఏ అయితే ఉన్నాయో ఇప్పటి వరకు 916లో కూడా ఇన్ని రకాలు డిస్ప్లే అన్నది ఎలాంటి కార్పొరేట్ కంపెనీల్లో కానీ ఎలాంటి మాల్స్లో కానీ మీరు చూసి ఉండరు. కానీ ఇక్కడ మనం అన్నీ డిస్ప్లే చేసామండి. ఇది చూడారా, ఇక్కడ 2 అంగుళాలు లావండి, 2 ఇంచెస్ లావు. ఇది ఇంత బ్రాడ్గా ఉందో చూడండి, ఇంచుమించుగా బొటనేలు కూడా సరిపోదు అనమాట, అంత బ్రాడ్ ఐటమ్ ఇది. ఇది మనం 916లో తయారు చేసుకుంటే 40 తులాలు 400 గ్రాములు అవుతుందండి వెయిట్. ఇది ఈ 400 గ్రాములు 40 తులాలు అయ్యే ఐటమ్ని 38 గ్రామ్స్ అంటే మీకు 4 తులాలకి ఇంకా 2 గ్రామ్స్ తక్కువలోనే ఈ ఐటమ్ తయారు చేయటం అన్నది. అంతేకాకుండా ఇది 2 అంగుళాలు, దీని మీద కొంచెం సన్నం అంగుళన్నర, ఇంకొంచెం సన్నం అంగుళం అంటే 1 ఇంచ్. 1 ఇంచ్లోనే మళ్ళీ ఇలాగా 2-in-1 ప్యాటర్న్. ఇలాగా నా నెక్కలో ఉన్నది కూడా 2-in-1 ప్యాటర్న్ అండి. ఇవి కూడా 20 గ్రామ్స్, 18 గ్రామ్స్, 25 గ్రామ్స్ ఇలాగా ఏదైతే ఉందో మనం ఇంత హెవీ ఐటమ్ని కూడా ఇన్ని రకాల వెరైటీల్ని డిస్ప్లే అన్నది ఇక్కడ వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్లో మనం డిస్ప్లే చేస్తున్నాం. ఎందుకనంటే డిమాండింగ్ ఉంది చైన్లకి. ఇప్పటి వరకు కూడా కేవలం ఆర్డర్ మీద మాత్రమే చేసిన ఈ చైన్స్ ఇప్పుడు ఈ స్టోర్లో పూర్తిగా డిస్ప్లే చేయడం అన్నది చేసాము. ఇంచుమించుగా 10 మోడల్స్ తీసుకొచ్చామండి. ఒక్కొక్క మోడల్లో ఒక్కో సైజుని అలాగే ఒక్కొక్క 2-in-1ని దీనిలో తీసుకురావడం చేసాము. ఇది వడ్డానమా సార్? అది వడ్డానం అండి. ఓకే, ఇది ఎన్ని గ్రాముల్లో వస్తుందండి? అది 33-35 గ్రామ్స్లో. ఓకే, సో ఇలాంటి ఒక డిస్ప్లేలో ఉన్నాయా సార్? ఇవి కూడా ఆర్డర్ 2-in-1లో కూడా యూజ్ చేసుకోవచ్చు. హారంకం వడ్డానం అండి. సో ఇలా పెట్టుకుంటే హారం అయిపోతుంది, ఇలా పెట్టుకుంటే మనకి వడ్డానం కింద. ఓకే, అలా అయిపోతుంది. సో జడలండి, ఈ జడలు వంకీలు కూడా ఉన్నాయి చూడండి, యాజ్ ఈజ్ గోల్డ్లో వచ్చినట్టే బాగుంది మోడల్. అండ్ ఇది వచ్చేసి జడ, ఇది ఎన్ని గ్రాములో వస్తుంది సార్? అది 48 గ్రామ్స్లో వచ్చిందండి. ఓకే, అండ్ ఇవి బ్రేస్లెట్స్. సో ఇవి కొనుక్కునే వాళ్ళకి ఇవి కూడా ఖచ్చితంగా అండి. ఓకే, సో ఇది వచ్చేసి 22 గ్రామ్స్ సార్? అవునండి. ఓకే, రిటర్న్ 10 గ్రామ్స్. ఓకే, రిటర్న్. మీకు ప్రతిదీ ఇట్లా రాసి పెట్టేసి ఉంటారండి. గోల్డ్ రేట్ వచ్చేసి ఏ రోజు ఉన్న రేట్ వైజ్ అంతేనండి. దీని మీద ఈ ట్యాగ్ మీద ఏదైతే ఉందో మనకి టోటల్ వెయిట్ ఉంటుంది. గ్రామ్స్ అంటే కస్టమర్లకి ఏ రేట్ ఇస్తున్నామో ఎన్ని గ్రామ్స్ అమ్ముతున్నామో ఆ గ్రామ్స్ ఉంటుంది. అలాగే వెనక్కి తిరిగి చూస్తే రిటర్న్ వెయిట్ అంటే మళ్ళీ మీరు తిరిగిస్తే రిటర్న్ ఎంత వస్తుంది అన్నది రిటర్న్ వస్తుంది, క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ బిల్లింగ్ ఏదైతే ఉందో 4 చోట్ల సేవ్ చేస్తున్నాం అండి. ఎందుకనంటే ఈ ఐటమ్కి పర్టికులర్గా బిల్ అన్నది చాలా మెషిన్ షుడ్ చాలా అవసరం కాబట్టి కస్టమర్లు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మెయింటైన్ చేయాలంటే చేయలేరు అన్న కాన్సెప్ట్ని ఈ బిల్లింగ్ ఏదైతే ఉందో 4 చోట్ల అంటే ఒకటి మనకి కస్టమర్లకు ఒకటి ఇస్తాం, ఈ స్టోర్లో ఒకటి ఉంటుంది, హెడ్ ఆఫీస్లో ఒకటి ఉంటుంది, అలాగే గూగుల్ క్రోమ్లో ఒకటి ఉంటుంది. అలాగే ఒక బిల్లుని 4 చోట్ల మనం స్టోర్ చేస్తున్నాం. ఈ కస్టమరు ఏ పేరుతో చెప్తారో ఏ మొబైల్ నెంబర్తో చెప్తారో వెంటనే అది బయటకు వచ్చే ఒక ప్రక్రియని తీసుకొని వచ్చేసామన్నమాట. ఎందుకనంటే అన్ని సంవత్సరాలు బిల్లు మెయింటైన్ చేయాలన్నా దాయాలన్నా కష్టమవుతుంది. ఈ ఐటము ప్రాపర్ బిల్లింగ్ మీద నడిచేది.
ఆ బిల్లింగ్లో రిటర్న్ వెయిట్ ఎంత ఉందన్నది బిల్లింగ్లో మెన్షన్ అయి ఉంటుంది. అలాంటి బిల్లుకి పూర్తిగా సెక్యూరిటీ ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఇలాగా సేల్ అవ్వంగానే ఖచ్చితంగా 4 చోట్ల సేవ్ చేయడానికి గల కారణం అదే. దీనివల్ల మేము కస్టమర్లకి చెప్పేది ఏంటయ్యానంటే, ఎంత టైం అయినా తీసుకోండి, 1 అవరా 2 అవర్సా 1 డేనా ఆలోచన చేసి మీరు ఐటమ్ సెలెక్టింగ్ చేసుకొని పర్చేస్ చేయండి. వన్స్ మోర్ పర్చేసింగ్ అయిందనుకోండి, మీకు మళ్ళీ అది రిటర్న్ వెయిట్ వస్తుంది. ఎందుకనంటే ఒక చోట కాదు 4 చోట్లకి వెళ్ళిద్ది బిల్లింగు ఒక్కసారి అవ్వంగానే. అందుకోసం కస్టమర్లకి మేము ముందుగా మెన్షన్ చేస్తాం, అన్ని రకాలుగా ట్రై చేయండి, సాటిస్ఫాక్షన్గా ఉన్నారా లేదా, మనం కొనుక్కునేటప్పుడు ఎన్ని డౌట్స్ ఉన్నాయో అన్ని డౌట్స్ని క్లారిఫై చేసుకోండి, 1కి 2 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. అలాగే ఇంకో పాయింట్ కూడా చెప్తున్నానండి, షీటెడ్ జ్యువెలరీ ఏదైతే ఉందో మోస్ట్గా ఎవరైనా పూర్తిగా మార్కెట్లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారా అన్నది తెలుసుకొని మీకు బాగా ఓకే అనుకుంటేనే, నమ్మకం అనుకుంటేనే కొనటం చేయండి. ఎందుకనంటే మీకు రిటర్న్ ఇచ్చేటప్పుడు మీకు పెరిగిన ధరకి చాలా డబ్బులు వస్తాయి. మీరు 1,00,000 పెట్టి కొనుక్కుంటే మళ్ళీ ₹1,00,000 వచ్చేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఉండాలి అక్కడ, రిటర్న్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఉండాలి. వాళ్ళు లేకున్నారే అనుకోండి, మీరు మొత్తం లాస్ అయిపోయినట్టే. అందుకని ఒక స్టాండర్డ్ ఉన్న వాళ్ళని చూడండి ఫస్ట్ అంటే మీరు ఎక్కడైనా కొంటున్నారు అని అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు, వాళ్ళది ఎక్కడెక్కడ ఏమైనా స్టోర్స్ ఉన్నాయా, వాళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా, లేదు వాళ్ళకి ఎవరైనా పక్కన జ్యువెలరీ వాళ్ళు అంటే 916 జ్యువెలరీ వాళ్ళు కానీ, లేదంటే మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఓకే వీళ్ళు చాలా బెటరు, వీళ్ళ దగ్గర తీసుకోవచ్చని ఎవరైనా సపోర్టింగ్ ఇస్తున్నారా, ఇలా ఆలోచన చేయాలి ఖచ్చితంగా. షీటెడ్ జ్యువెలరీకి తప్పదండి చేయటము. ఎందుకనంటే ఇమిటేషన్ జ్యువెలరీ కూడా షీటెడ్ జ్యువెలరీ కింద అమ్మే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇది బయట చెక్ చేయడానికి ఉండదు. ఇది అంతా కూడా ఒక పెరిగిన గుడ్ విల్ ద్వారా గాను, ఆ చెప్పే మనిషి ద్వారా గాను, చేసే బిల్లింగ్ ద్వారా గాను నమ్మకం కలిగి సేలింగ్ అవుతున్న ఐటమ్ ఇది. మాకున్నారు అని అంటే ఒక కస్టమర్ నుంచి ఒక కస్టమరు యాడ్ అవుతూ మాకు కస్టమర్ ఫ్లోటింగ్ పెరిగింది కాబట్టి ఇవాళ రోజున మేము ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కానీ ఖచ్చితంగా ప్రజలు మాత్రం మీరు ఇది గమనించి ఈ విషయంలో మాత్రం ఒకసారి ఆలోచన చేసి మీరు ఒక్కసారి పర్చేసింగ్ చేస్తున్నారు అని అంటే పర్టికులర్గా దాన్ని గురించి పూర్తిగా తెలుసుకొని పర్చేసింగ్ చేయండి. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ యువర్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.